మోగ్లీ 2025 ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. నాకు మూవీ అనిపించింది అంటే ఒక డీసెంట్ ఫిలిం, ఒక యంగ్ హీరోకి ఒక మంచి పడాల్సిన సినిమా ఇది. కలర్ ఫోటో కన్నా అంతగా ఉండదు, దాని మించి అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే సినిమా మాత్రం మీకు అంతగా నచ్చదు. కానీ ఒక మంచి డీసెంట్ ఫిలిం సందీప్ రాజ్ గారి నుంచి. ఈ మూవీలో మెయిన్ పాజిటివ్ వచ్చేపాటికి క్యాస్టింగ్ అండి. హీరో, హీరోయిన్ అండ్ విలన్ అండ్ కమీడియన్ వైవహర్ష గారు నలుగురు మాత్రం చాలా బాగా చేస్తారు యాక్టింగ్ అనే వాటికి. ఈ మూవీలో మెయిన్ బిగ్ ప్లస్ వచ్చేపాటికి అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ సీన్స్, ఈ రెండు మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతాయి. వైవహర్ష గారు అండ్ రోషన్ కనకాల గారి మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ మూవీలో మెయిన్ నెగిటివ్స్ వచ్చేపాటికి అంటే ఆ రన్ టైం అనేది 2 hours 40 minutes ఉండేది. మీకు చాలా బోరింగ్ అనిపించింది. లైక్ బోరింగ్ అంటే మూవీ చాలా బాగా వెళ్తాడు, డ్రామా అనేది చాలా బాగా జరిగింది, కానీ ఇంతెందుకు ఈ సీన్స్ ఎందుకు అని చెప్పి కొన్ని సీన్స్ మీకు అనవసరం అనిపిస్తాయి. ఈ మూవీలో మెయిన్ నెగిటివ్స్ వచ్చేపాటికి ఇదేనండి. అండ్ క్లైమాక్స్ కూడా అయిపోయేది, ఒక టైంలో అయిపోయింది అనుకుంటాం, కానీ దానికి ఇంకొంచెం లైక్ సినిమాలో ఒక సీన్లో ఇలా జరిగింది కదా అని చెప్పడంలో మళ్ళీ దాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు ఉండిద్ది. సో మూవీ అయితే చాలా బాగుండేది, బెటర్ దెన్ అఖండ అండి. అఖండ మీరు చూసి మీ బ్రెయిన్లో పోగొట్టుకునే కన్నా ఈ మూవీ చూసి మనసు మాత్రం చాలా రిలీఫ్గా ఉంచుకోవచ్చు బయటకు వచ్చేటప్పుడు. అండ్ చాలా బాగా నవ్వుకుంటారు. చాలా రోజుల తర్వాత ఒక నేచురల్ కామెడీ సినిమా చూశాను. ఇదండి ఈ మూవీ రివ్యూ. నాకైతే ఈ మూవీ అయితే ఒక డీసెంట్ మూవీ అండ్ ఒక హీరోకి పడాల్సిన మూవీ అనుకుంటున్నాను. ఈ మూవీకి నేను రేటింగ్ ఇచ్చేపాటికి ఏంటంటే అవుట్ ఆఫ్ ద 5 2.35 ఇస్తున్నాను. అక్కడ నాకు కేంద్ర 2.25 ఇచ్చి దీన్ని 3.5 ఇచ్చి, అంటే బాలయ్య గారి కోసం నేను 2.25 ఇచ్చాను. కానీ ఈ మూవీ నాకు ఒక జెన్యూన్గా చాలా బాగా అనిపించింది, 2.35 ఇస్తున్నాను అందుకే.